పురుషోత్తమ ప్రస్తావన. ఈ మధ్యకాలంలో ఈ విషయం ప్రస్తావనకు విపరీతంగా వస్తున్నది. ప్రతివాడు మాట్లాడుతున్నాడు, మాట్లాడని వాడు అసమర్థుడేమో, పనిహిమాలనోడేమో అనుకుంటారేమోనని ఎవరికి వాళ్ళే మాట్లాడేస్తున్నారు. అయితే అసలు ఇది మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మనం ఎవరు, మనకేమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాలు కూడా అవసరం లేకుండా అన్ని విషయాలు విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. అదేంటంటే కుటుంబ విషయాలు. చాలా టీవీ ఛానల్స్లో అవే ప్రధానమైనటువంటి యొక్క వనరులుగా మారినాయి. ఏదో మగుడు పెళ్ళాల వివాదాలు, కుటుంబ వివాదాలు తీసుకొచ్చి వాళ్ళని చూపించేసి గంటల గంటల ప్రోగ్రాంలు నడిపించేస్తున్నారు. దాంట్లో మళ్ళీ కామెంట్లు చేసేవాళ్ళు, దాంట్లో పాల్గొని లీనమైపోయేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళైనా మాట్లాడేది, నేను ప్రస్తావన చేయకూడదా అని నేను ప్రస్తావిస్తున్నాను. ఎవరు తండ్రి, ఎవరు కొడుకు, ఎవరు గాడిద కొడుకు, ఇది ఇప్పుడు నా టాపిక్. అసలు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డోంట్ పోక్ యువర్ నోస్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్ అని. ఫాదర్కి, సన్కి, కొడుక్కి, తండ్రికి మధ్యలో ముక్కు పెడితే పగిలిపోద్ది అని మా తెల్లవాళ్ళకి తెలిసింది, మన వాళ్ళకి తెలియట్లేదు. పెద్దవాడు ముక్కు పెడుతుంటాడు. ముక్కేముంది, అన్నీ పెడుతున్నారు. ఏది పెట్టే వీలుంటే అది పెట్టేస్తున్నారు, చేతులు, కాళ్ళు, తల, ఆ విధంగా. సో ఈ విషయానికి వస్తే తండ్రి కొడుకు, గాడిద కొడుకు. ముందు తండ్రి కొడుకు తేలితే అవి కానివాడు గాడిద కొడుకేగా. సో అంతవరకు వెళ్దాం మనం. అందరికీ తెలుసు తండ్రి కొడుకు అంటే ఎవరైతే మరి జన్మ కారణం అవుతాడో ఆయన తండ్రి. ఆ తండ్రి జనరల్గా లోకం మొత్తానికి ఎత్తుకొని చూపిస్తాడు. ఆ లయన్ కింగ్ సినిమాలో ముఫాసా సింహం చూపించినట్టు నా కొడుకు అని. ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాలో కూడా నాజర్ చెప్తాడు నా కొడుకు, నా కొడుకు అని. అట్లా ఉంటుంది తండ్రి ఉత్సాహం, దాన్ని పుత్రోత్సాహం అంటారు. సుమతి శతకంలో కూడా అదే చెప్పాడు, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని. కాబట్టి కొడుకు గొప్పతనం మనకంటే ముందు, అంటే తండ్రి కంటే ముందు ప్రజలు గుర్తిస్తారు. ప్రజలందరూ గుర్తించిన తర్వాత ఆ తండ్రికి తెలుస్తుంది, అప్పుడు ఆ తండ్రికి ఉత్సాహం కలుగుతుంది. దాన్ని పుత్రోత్సాహం అన్నారు. ఇది బాగానే ఉంది. మరి పక్కోడు పడితే ఉత్సాహం దాన్ని ఏమంటారో మనకు అర్థం కావట్లేదు. ఓకే, ఆ పక్క వాళ్ళు పడే ఉత్సాహం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం చివరిలో. వదిలిపెట్టేదే లేదు, అదే అసలు విషయం ఇవాళ. ఇకపోతే ఈ తండ్రి కొడుకు, ఎవరు తండ్రి అని ప్రతోడు ఏలు పెట్టడం, కాలు పెట్టడం అనే దాంట్లో ఇవాళ కొత్త విషయం ఏం కాదు. ఈ విషయంలో చాలా కాలం నుంచి జరుగుతున్నది. పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో ఎవరు తండ్రి అనే డిస్ప్యూట్ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే పాపం బృహస్పతి గారి భార్య ఒక ఆమె ఉంది, తారాదేవి. ఆవిడని చంద్రుడు గారు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత బృహస్పతి వెళ్ళి పంచాయతీ పెట్టాడు అందరి దగ్గర, మా భార్యని వాడు పట్టుకెళ్ళిపోయాడు, మా కాంజుగల్ రైట్స్ని పునరుద్ధరించండి, నా హక్కులు అని చెప్పి దేవేంద్రుడి దగ్గర పోయి చెప్పుకున్నాడు. ఆయన శిష్యుడే కదా, ఆయన దేవగురువు కదా బృహస్పతి. అందువల్ల ఇంద్రుడు పెద్ద సైన్యాన్ని పోగేసుకొని యుద్ధానికి పోయాడు చంద్రుడి మీద. గమ్మత్ ఏంటంటే చంద్రుడికి కూడా పెద్ద వర్గం ఉంది. ఆయన ఆ వర్గాన్ని మూవ్ చేసుకొని యుద్ధం చేశాడు, దేవేంద్రుడు ఓడిపోయాడు యుద్ధంలో. సో చంద్రుడు అంటే అంత సాఫ్ట్ నేచర్ ఏం కాదు, చంద్రుడు కూడా మంచి యుద్ధవీరుడే. యుద్ధం ఎందుకు జరిగిందో అర్థమైందిగా మీకు ఇప్పుడు. అది సరే, ఇక్కడ తేలే వ్యవహారం కాదని బ్రహ్మదేవుడి దగ్గరకు పోయారు. ఆయన వచ్చాడు, ఏంట్రా గొడవ అన్నాడు. ఆయన చంద్రుడికి బుద్ధి చెప్పాడు, నాయన వాడి భార్యను వాడికి ఇచ్చేయి అన్నాడు. సరే వచ్చింది. అంతటితో అయితే ఇది మన టాపిక్ ఎందుకు అవుతుంది, మన టాపిక్ ఇక్కడే మొదలైంది. పాపం ఆమెకి కన్సీవ్ అయింది, ఆమె గర్భం ధరించి ఉన్నది. అప్పుడు బృహస్పతి గారు ఏమన్నాడు, అది నాకొద్దు, నాకు నా పెళ్ళాం చాలు అన్నాడు. సరే అదేదో ఆ పని డెలివరీ అయినాకనే రామ్మా అన్నాడు బ్రహ్మదేవుడు. సో అదేదో డెలివరీ అయింది. డెలివరీ అయింది, తారకి కొడుకు పుట్టాడు. ఆయన బుధుడు గొప్ప సౌమ్యుడు, అందగాడు, చాలా ఉన్నాయి ఆయనకి. ఆయన ద్వారానే చంద్రవంశం వచ్చింది తర్వాత. సరే అక్కడికి వస్తే ఇప్పుడు బృహస్పతికి మనసు మారింది. ఏమండి, తార నా భార్య కదా, నా భార్యకు పుట్టిన కొడుకు నా కొడుకే అవుతాడు, కాబట్టి నా కొడుకు నాకు ఇచ్చేయండి అన్నాడు. అది వద్దన్నావు కదరా. అప్పుడు అన్నానండి, ఇప్పుడు అట్ట కాదు, నా హక్కుల్లో తారతో పాటు నా కొడుకు కూడా రావాలి అన్నాడు. చంద్రుడు ఏమన్నాడు, నాకు కావాల్సిందే అన్నాడు. ఇద్దరు ఘర్షణ పడినప్పుడు సరే, అరే ఎవరి వల్ల వాడు జన్మిస్తే వాడికి ఇచ్చేస్తాను అన్నాడు. మరి ఎవరు చెప్పాలి ఎవరి వల్ల కొడుకు పుట్టాడు అనేది? అప్పటికి DNA టెస్టులు అవి చేసే ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి అవసరం కూడా రాలేదు. ఆ బ్రహ్మదేవుడే ఆ తారని పిలిచి అడిగాడు, ఎవరి వలన ఈ కొడుకు పడ్డాడమ్మా నీకు కడుపులో అని. పాపం ఆయన చాలా గుట్టుగా గుమ్మనగా అడిగాడు. ఏమంటే సిగ్గుపడుతూ, ఇది చంద్రుడి కష్టమేనండి అని చెప్పి. ఓకే, చంద్రుడి కొడుకయ్యా, నీకు కాదులే పో,
నీ వివాహ రైట్స్ పునరుద్ధరించాము, పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపో, ఈ బుధుడు చంద్రుడు కొడుకు అన్నాడు. అందుకే మనం నమస్కారం చేసుకునేటప్పుడు బుధుడు కూడా నవగ్రహాల్లో ఒక గ్రహం కాబట్టి సోమపుత్రం మహాసౌమ్యం అంటాం. సోమపుత్రం మహాసౌమ్యం అంటాం. సోమపుత్రుడు బుధుడు అన్నారు, అంతేగాని బృహస్పతి పుత్రుడు అనలేదు. అది పితృత్వం. చంద్రుడు అంగీకరించాడు నా కొడుకు అని. అది అప్పుడు మొదలైంది. దానికి పరిష్కారం కూడా అప్పుడే చెప్పారు. సో ఇప్పుడు ఎవరు తండ్రి అనేది డిసైడ్ చేసి చెప్పాల్సింది ఎవరో అర్థమైంది కదా. తండ్రి యొక్క స్వభావం అర్థమైంది కదా, ఎవడు తండ్రి అనేది. ఓకే, ఆ విషయం వదిలేస్తే ఇంకా కూడా ఉన్నారు తండ్రులు. పాపం విశ్వామిత్రుడు అప్పటోడే, ఆయన కూడా. హరిశ్చంద్రుడు సునసేపుడు అనే ఒక పిల్లగాడిని కొనుక్కొని పోతున్నాడు బలిగొట్టానికి. ఎందుకు, ఆయన రెండో కొడుకు, 3 పిల్లల్లో. తల్లికి తండ్రికి వాడి మీద ప్రేమ లేదు కాబట్టి డబ్బులకు అమ్మేశారు. వాడికేం చావాలని ఉంటుందా? విశ్వామిత్రుడు కనిపిస్తే చెప్పాడు. ఆయన చెప్పు, ఏమిరా ఎవడు నువ్వు అంటే, ఇట్లా నన్ను చంపే బలిస్తాడండి తీసుకెళ్ళి అన్నాడు. వీల్లేదు, ఎట్లా ఇస్తావు, నేను నా కొడుకుగా పెంచుకుంటాను రా, నా కొడుకులందరిలోకి నువ్వే పెద్దవాడివి అన్నాడు. పాపం అప్పటికే విశ్వామిత్రుడి గారికి 100 మంది పిల్లలు ఉన్నారు. అరే వీడిని పెద్దన్నయ్యగా అందరూ ఒప్పుకోండి అన్నారు. దాంట్లో 50% ఒప్పుకున్నారు, 50% ఒప్పుకోలేదు. కాబట్టి ఆ 50% ఒప్పుకొని వాళ్ళు నా మాటకే ఎదురు చెబుతారా అన్నాడు. భస్మం అయిపోవాలి, శాపం పెట్టేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. అది సంగతి. అడవుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి నాగరిక సాంఘిక జీవనం బహిష్కరించబడింది. ఆయన పెద్దవాడిగా ఒప్పుకున్న వాళ్ళందరూ ఆయన ఒక గోత్రం ఉంది, ఆ సునసేపుడు గోత్రం. ఆయన ఒక గోత్రం ఋషి అయిపోయాడు కౌశిక గోత్రంలో. సంతోషం. అది తండ్రి స్వభావం. అదే శకుంతల పాపం తొందరపడిన కోయిల దుష్యంతుడిని నమ్మి కొడుకుని కన్నది. మరి దుష్యంతుడు ఏమన్నాడు, నా కొడుకు కాదు అన్నాడు. అప్పుడు భరతుడికి సమస్య వచ్చింది. అంటే భరతుడు ఇంకా పుట్టలేదు, సమస్య వచ్చింది. ఆయన పితృత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు సమస్య వచ్చింది తండ్రితోటి. అప్పుడు ఏదో ఆకాశవాణి వచ్చింది. మన కాళిదాసు గారి శాకుంతలం మనకొద్దు. ఈ కాళిదాసు గారి శాకుంతలంలో కొంచెం కథ కలిపాడు. ఒరిజినల్గా ఆయన నా కొడుకు కాదన్నాడు. ఆకాశవాణి వచ్చింది, ఆమె చెప్పింది నీ కొడుకే అని సచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఆయనకు కొడుకు వచ్చాడు. తండ్రిని కాదని తప్పించుకున్నా కూడా కొన్ని సాక్ష్యాధారాలు దొరుకుతాయి, అప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి తండ్రి కొడుకు స్వభావం మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు పిక్చర్లోకి, దీర్ఘతమస్సు. ఇందాకటి బృహస్పతి గారు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నగారు అబ్బాయి. ఈ బృహస్పతి శాపం పెడితేనే ఆయన దీర్ఘతమస్సు అయ్యాడు. దీర్ఘతమస్సు అంటే పాపం గుడ్డివాడు, పుట్టినప్పుడే కళ్ళు లేవు, కళ్ళు లేకుండానే ఉన్నాడు. ఆయన 100 మంది పిల్లల్ని కంటే ఈ గౌతమ మహర్షి కూడా ఆయన కొడుకే, పెద్ద కొడుకు. ఆయన్ని నీళ్ళలో పడేశారు. అప్పుడు చంద్రవంశపురాజు అయిన బలి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ నదిలో నుంచి రక్షించి అన్నాడు, నాకు సంతానం లేదయా, సంతానం ఏమన్నాడు. కానీ ఈయన అసలే కళ్ళు లేవు, పైగా ముసలివాడు, జుట్టు గిట్టు పెరిగిపోయి గడ్డం. రాణిగారు ఎందుకు వస్తుంది, రాలేదు. వాళ్ళ పని మనిషిని పంపించింది. ఆయన కళ్ళు లేవు కదా, 12 మంది కొడుకుల్ని కన్నాడు. అప్పుడు ఒకరోజు రాజుగారు వచ్చి, మరి 12 మందిని కన్నావు కదా, నాకు ఇచ్చేయి అన్నాడు. అంటే ఏమన్నాడు, నేను ఇవ్వను, వీళ్ళు నీ భార్యకి పుట్టలేదు, ఇది నీ భార్య కాదు, ఇది పని మనిషి పో అన్నాడు. ఆ 12 మంది ఎవరు పుట్టారనేది కాదు ఇంపార్టెంట్, దీర్ఘతమస్సు నా కొడుకులు అన్నాడు. వాళ్ళు బ్రాహ్మలు అయిపోయారు. తండ్రి ఏది చెప్తే అదే అవుతారు పిల్లలు. ఫ్యాక్టరీయార్కి ఆయన ఓన్ చేసుకున్నాడు, ఇది నా కొడుకు అని ఓన్ చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ కొడుకే. కాదంటానికి ఎవరికి హక్కు ఉంది? ఎవరు కాదంటే పోతుంది, కాదంటే ఆ తల్లి చెప్పాలి వీడి వల్ల కాదు అని. అది కాకుండా వేరే వాడు చెబితే ఎట్లా, పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎవరి వల్ల అడిగారు అనేది? చెప్పా కదా ఫస్టే, తారా చంద్రులకు గొడవ జరిగినప్పుడు బ్రహ్మదేవుడు అంతటి వాడు తారని అడిగాడు. తార చెప్పిందే ఫైనల్ అన్నప్పుడు అది అంతటితో ఆ సమస్య తీరిపోతుంది. అంతేగాని ఎవడు పడితే వాడు మాట్లాడితే ఎట్లా, ఆ సమస్య అయిపోయింది. అదేవిధంగా తర్వాత మళ్ళీ జాబాలి కథ కూడా వచ్చింది. ఆయన జాబాలి గారు కూడా పాపం, ఇప్పుడు జబల్పూర్ ఉంది కదా మధ్యప్రదేశ్లో, ఆయన పేరు మీద ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆయన మహానుభావుడు, గొప్ప తపస్సంపన్నుడు, మహాజ్ఞాని, అద్భుతమైనటువంటి యొక్క విద్యావేత్త. కానీ ఆయన చిన్నతనంలో చదువుకోవటానికి స్కూల్కి వెళ్తే వాళ్ళ గురువు గారు అడిగాడు, ఎవరు అబ్బాయి ఎవరా నువ్వు అన్నాడు. అంటే మా అమ్మ పేరు. వాళ్ళ అమ్మ పేరు చెప్పాడు. అదేంటి మీ నాన్న పేరు చెప్పాడు, నాకు తెలియదు అన్నాడు. మీ నాన్న పేరు తెలియకపోతే వెళ్ళి మీ అమ్మని అడిగి కనుక్కొని రా అన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ మా నాన్న ఎవరన్నా. ఆమె ఏముంది, ఆ పని మనిషి అనమాట, పరిచారిక. నాయన నేను ఎవరింట్లోనో పని చేస్తున్నాను, నన్ను ఎవరెవరో సన్మానించేవాళ్ళు, అప్పుడు ఎవరి వల్ల నువ్వు నా కడుపులో పడ్డావో నాకు తెలీదు, కానీ ఉత్తమ కుటుంబంలోనే పనిచేస్తున్నాను నేను. హవెవర్ అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, నా కొడుకని చెప్పు పో అని. ఎవరు నువ్వు? జాబాలి అన్నాడు. నా పేరు జాబాలి అని చెప్పాడు. మా అమ్మ పేరు జాబాలి, మా అమ్మ పేరు చెప్పుకోమన్నాడు నన్ను. అప్పుడు ఆ డిస్ప్యూట్ గురువు గారు చాలా సింపుల్గా సెటిల్ చేశాడు. వీడికి చదువుకోవాలనే బుద్ధి కలిగింది కాబట్టి వీడు ఉత్తముడు, వీడు బ్రాహ్మడే, చదువుకో అన్నాడు. కులం వల్ల కాదు, అందువల్ల. అది కులము అనేది నిర్ణయించబడలేదు, వర్ణం అనేది నిర్ణయించబడలేదు, ఎక్కడ పుట్టారు ఏంటి అనేది కాదు, వాళ్ళ యొక్క అర్హతను బట్టి వర్ణం వచ్చింది.
ఆ జాబాలి మహర్షి అద్భుతమైనటువంటి చదువు చదువుకొని లోకానికి మార్గదర్శకుడైనాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. అది సంగతి. అందువల్ల ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక పెళ్ళైన స్త్రీ, ఆల్రెడీ ఒక కొడుకు ఉన్న స్త్రీ, సంతానం ఉన్న స్త్రీని రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అనుకోండి, ఫస్ట్ సంతానాన్ని పెళ్లికి ముందే నిరూపించుకోవాలి. వీళ్ళతో నాకు సంబంధం లేదు అని పెళ్లి చేసుకుంటేనే రెండో పెళ్లి భర్తకు సంబంధించిన ఆస్తి ఉంటుంది సేఫ్గా. లేకపోతే మా భార్య యొక్క మొదటి భర్త సంతానం కూడా వీళ్ళ సంతానంలో భాగం అవుతారు, వాళ్ళు కూడా ఈక్వల్ షేర్స్కి వస్తారు. అదేవిధంగా ఇల్లీగల్ వైఫ్ ఉండొచ్చు కానీ ఇల్లీగల్ చిల్డ్రన్ లేరు, గుర్తుపెట్టుకోవాలి. భార్యకు హక్కులు లేవు ఆస్తిలో, కానీ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్, అది వాళ్ళు పర్సనల్ లా. అది ఆ తండ్రి, ఆ కొడుకు, ఆ భార్య, ఆ భర్త, వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ చట్టాలు ఉంటాయి. అంతేగాని ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడటం, ఇలాగా సంబంధం లేకుండా ఎవరు పరాయి వాళ్ళ విషయాల్లో తలకాయ దూర్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే, ముఖ్యంగా ఏ తండ్రి అయితే నా కొడుకు అని గుండెలు రొమ్ము విరుచుకొని లక్షల మందిలో నిలబెట్టి చెప్పాడో, చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళ గురించి అవమానకరమైన విషయాలు మాట్లాడితే వాళ్ళనే అంటారు గాడిద కొడుకులు అని. ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరు తండ్రి, ఎవరు కొడుకు, ఎవరు గాడిద కొడుకు అనేది. అది సంగతి. ఇప్పుడు మనం ఏమవుదాం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.